కబ్జా చేసినట్టు ఆయన అంగీకరించారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల భూమి, ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన ఎంపీ గారు నేను అక్రమంగా చేశాను, నేను కబ్జా చేశాననే వాళ్ళని ఈరోజు కార్పొరేషన్లో 15వ ఎజెండా పెట్టి అంగీకరించడం అనేది జరుగుతుంది. మంచి దుర్మార్గమైంది. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఇట్లాగా కాజేసేస్తాం, లేఖరైజ్ చేయండి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క మచ్చ. ఎందుకంటే నిన్నే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అన్నిటి గురించి మాట్లాడారు తప్ప కబ్జా గురించి మాట్లాడలేదు. అలాగే కూటమికి సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి బంధువు, ఎందుకంటే లోకేష్ బాబు గారు, శ్రీభర్త గారు ఇద్దరు తోడల్లుళ్ళు, బాలకృష్ణ గారికి ముద్దులల్లుళ్ళు ఇద్దరు. ఈ ముద్దులల్లుళ్ళు ప్రజల ఆస్తుల్ని కొలగొట్టేస్తూ ఉంటే దాన్ని ఏం చేయాలి? ఆపాలి. ప్రజల ఆస్తులు కాపాడే మనుషులుగా ఉండాలి. దాదాపు 5 లక్షల మెజార్టీ శ్రీభర్త గారికి ఇచ్చారు విశాఖపట్నం ప్రజలు. దేనికోసం? ప్రజల ఆస్తులు కాపాడుతాడని. అట్లా కాకుండా ప్రజల ఆస్తులు మేము కాజేసేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే పద్ధతులు ఉంది. అదే కాదు, ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మీడియా మిత్రులు కూడా లోపలికి ఎలా చేయమని చెప్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో లోపల ఉన్న కార్పొరేట్లు ఎవరు తరఫున ఉన్నారనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటి దాన్ని కూడా ఈరోజు నిండి సభను కూడా చూపించకుండా చీకటి రోజులు మర్పించే పద్ధతులు ఉన్నాయి. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా శ్రీభర్త గారు అట్లాగే గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల మీద సమగ్రమైన విచారణ జరిపి ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో శిక్షించాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం.